ఊరి గోపాలకృష్ణ మూవీ పోస్టర్ లాంచ్ విజర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. తెలుగుతనం గుట్టిపడేలా ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమాని తెలుగు ప్రజలకు బాగా నచ్చుతుందని అన్నారు. గురించి ఒక చిన్న 2-3 కల్లా చెప్తున్నానండి. ఈ సినిమాని నేను 2024 జనవరిలో స్టార్ట్ చేశానండి. అనేక కారణాలు, లోటుపాట్లతో సహా మొత్తానికి సినిమా మొన్న 3 మంత్స్ బ్యాక్ కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాని ఈరోజు పోస్టర్ లాంచ్ చేసాం. 1 వీక్లో ఆడియో రిలీజ్ చేస్తున్నాం సార్. అయితే ఫిబ్రవరి 1st వీక్లో మూవీ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతుంది సార్. ఇది పెద్ద సినిమా నిర్మాత ఒకరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ఆల్రెడీ. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా మాకు మాట ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు మొదటి ఫంక్షన్గా దీన్ని ఏర్పాటు చేస్తున్నాను సార్. ఈ సినిమాలో ఒక తండ్రి ఒక కూతురి గురించి పడే వేదన ఎలాగుంటుందని ఇతివృత్తమై ఈ కథ సినిమా. ఈ రోజుల్లో కూతురు ఎలా తిరుగుతుంది, కూతురు గురించి అంటే చెప్పక్కర్లేదండి, అది చెప్పితే చాలదు, సినిమా చూస్తేనే బాగుంటుంది. కాబట్టి నా సినిమాని మీరు 10 మందికి పంపించి ఆదరించి ప్రతి ఒక్కరికి చెప్పి మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దీని పేరు రాధాకృష్ణ క్రియేషన్స్ అనేది మా నాన్నగారి పేరు మీద ఈ సినిమాని తీయడం జరిగిందండి. ఆ సినిమా టైటిల్ పేరు ఏంటంటే మా ఊరి గోపాలకృష్ణ. ఇది శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కథ సార్. దీన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని పూర్తిగా నాకు సహకరించిన కొంతమంది మార్పులు చేర్పులు చేశారు. దాన్ని ఎలాగా తీర్చిదిద్దితే సినిమాకి బాగుంటుందని చెప్పి దాంతో నేను ఈ సినిమాని కంప్లీట్ చేశాను సార్. ఇది కొత్త వలస, పాడేరు, అరకు, తర్వాత విశాఖపట్నం సిటీలో చేశాను సార్. అంతే సార్. ఎందుకంటే నేను అందుకే నా దగ్గర యాక్టింగ్ నేర్చుకుని నేను సుమారు మీ అందరికీ తెలుసు, నాది ఫిలిం ఇన్స్టిట్యూట్. ఒక 600 మంది 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు అనేక లాయర్లు, పోలీసులు, డాక్టర్లు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళని నేను చెప్పి ఇలాంటి కొన్ని సినిమాల్లో నేను నిజంగా ఫ్రీగానే చేయిస్తున్నాను. రాధాకృష్ణ క్రియేషన్స్ ద్వారా మా ఊరి గోపాలకృష్ణ అనేటి సినిమాని లోకల్ ఆర్టిస్టులతో, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆర్టిస్టులతో ఓ మంచి సినిమాని గోవిందరాజులు అడివరపు నిర్మాత ఒక మంచి సినిమాని అందించాలనే ఉద్దేశంతో తెలుగు ప్రేక్షకులకి, ఆంధ్ర, తెలంగాణ ప్రజలకి ఓ మంచి చిత్రానికి ఇయ్యాలనే ఉద్దేశంతో ఈ సినిమాని నిర్మించడం జరిగింది. దీంట్లో అందరూ నూతన నటీనటులు, బాగా అనుభవం ఉండి, అంటే సినిమా చెయ్యాలి, కళాకారులుగా పైకి వెళ్ళాలి, ఉత్తరాంధ్ర మంచి పేరు ప్రఖ్యాతులు తేవాల ఉద్దేశంతో మరి ఇందులో నూతన నటీనటులకు అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా మన లోకల్లో ఉన్నటువంటి రవితేజ గారు, ఈయన సీనియర్ ఆర్టిస్టు, ఇతను కానీ వాళ్ళ బ్రదర్ కానీ, ఈయన దగ్గర శిక్షణ పొందినటువంటి యువకులు మరి సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఒక మంచి సందేశాత్మకంగా మరి మన గతంలో చూసాం, మా ఊరు గోపాలకృష్ణుడు, ఇలా కొన్ని సినిమాలు ఈ టైటిల్తో వచ్చాయి. ఇది మా పల్లెలో గోపాలుడు, ఇది మా ఊరు గోపాలకృష్ణ. ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే మన ఊరు మన గోపాలకృష్ణ అనేటువంటి టైటిల్. అది చక్కని టైటిల్. ముఖ్యంగా తెలుగు వారికి, మన ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి అందరికి కూడా మంచి వినోదాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి సినిమాగా ఇది రాబోతుంది. మరి ఈ సినిమాని వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా ఓ పెద్ద సినిమా చేయాలి, తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అలాగే నూతన నటీనటులకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా వెళ్ళాలని, ఇది సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం విశాఖపట్నానికి మంచి పేరు ఉంది. ఎన్నో సినిమాలు విశాఖపట్నంలో తీసిన ప్రతి సినిమా హిట్ అయినటువంటి సినిమా. ఉదాహరణకి కమలాసన్ కావచ్చు, అలాగే రజనీకాంత్ కావచ్చు, వీళ్ళందరూ ఒకప్పుడు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి అంత పేరు ప్రఖ్యాతం ఉండే విశాఖపట్నంలో ఈ నూతన నటీనటులతో ఇంకా ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సినిమాలు సూపర్ హిట్. అలాగే విశాఖపట్నంలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్లు మంచి స్టార్స్ అయిపోయారు. అంత పేరున్నటువంటి మహాపట్టణం మనది.
ఈ మహాపట్టణంలో మరి ఆయన ఒక మంచి ఆలోచనతో తీసినట్టు ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, నూతన నటినట్లు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, మరి దీన్నంతా ఒక మంచి సందేశాత్మక సినిమాగా ఇది హిట్ అవ్వాలని కోరుతూ, మరి మీడియా, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మన సినిమా, మన ప్రాంత సినిమా, మన ప్రాంతం అయినా తీసిన సినిమా కావున ఇది సక్సెస్ అయ్యే విధంగా దీని ప్రచారాన్ని ఇచ్చి మన సినిమాగా భావించి మీరు ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకుల అభిమానం కోరుకునే విధంగా మీరు చేయాలని కోరుతూ, మరి నేను మీ అందరికీ తెలిసిన వ్యక్తినే, ఏపీ మా అధ్యక్షుడిగా ఉన్నాను నేను, అలాగే మాజీ మేయర్ని, అలాగే